ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. చాలా మంచి శ్లోకం చూస్తున్నాము. 18వ అధ్యాయం 17వ శ్లోకం. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. యస్య ఎవనికైతే అహంకృతో భావో నా అహంకారము లేదో, నేను కర్తననే భావము లేదో, ఏవాని బుద్ధి లేపమును పొందదో, బుద్ధిరియస్య నలిప్యతే హత్వాపి ఇమాం లోకాన్, ఈ ప్రాణులనందరినీ సంహరించినా కూడా నహంతి, ఆ సంహార క్రియను చేయుటలేదు, నన్ను బధ్యతే, బంధింపబడుటలేదు. చాలా విరోధాత్మకంగా కనిపిస్తుంది. ప్రాణులనందరినీ చంపినా కూడా చంపలేదు. ఏ జడ్జి గారైనా ఒప్పుకుంటారా? ఒక మర్డర్ చేస్తే ఎవరైనా ఒక ఆయన ఏం చేయలేదండి, నేను ఆత్మను, నేను ఆత్మస్వరూపుడను, నేనేం చేయలేదు అంటే ఒప్పుకుంటారా? ఊరు కదా, లాభం ఒప్పుకోదు. అయితే ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? దీనికి మంచి భాష్యం రాశారు. ముందు జరిగిన భాగాన్ని ఒక్కసారి చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ భాగాన్ని చూస్తాం. ఆచార్యులు చేసినటువంటి శాస్త్రం యొక్క ఉపదేశం చేత, యుక్తి చేత సంస్కరించబడినటువంటి అంతఃకరణము గలవారు ఎవరున్నారో సంస్కృతాత్మన, అటువంటి వానికి అహంకారము అంటే అహం కరోమి, నేను కర్తను అనేటటువంటి భావము, తలంపు ఉండదో, అజ్ఞానం చేత ఆత్మయందు కల్పించబడినటువంటి ఈ దేహము, భోక్త మొదలైన 5 మాత్రమే సర్వకర్మలకు కారకములు, నిర్వాహకములు, నేను కాదు. ఏమిటా 5? అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చేయ అత్ర పంచమం. ఏదైనా ఒక కర్మఫల స్థితికి 5 కారణాలు. అంతేగా నేనేదైనా చేసేసాను, హెర్కులిస్లా ప్రపంచాన్ని నేనే మోస్తున్నాను అనేటటువంటి భావం ఉండకూడదు. నేనైతే 5 వ్యాపారాలకు సాక్షిగానున్నాను. అహంతు తద్వ్యాపారాణం సాక్షీభూత అంటూ అక్కడ కొన్ని శృతి కొటేషన్స్, ముండకోపనిషత్ కొటేషన్స్ అవి ఇచ్చారు. ఆత్మకు ఉపాధి అయినటువంటి యవ్వాని అంతఃకరణము లేపమును పొందదో, పశ్చాత్తాపమును పొందదో, అయ్యో ఈ పాపకర్మ చేశాను, దీనివల్ల నేను నరకానికి వెళ్తాను, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేటటువంటి భావం కానీ, ఈ పుణ్యకర్మ చేశాను, దీనివలన నేను స్వర్గానికి వెళ్తాను, అక్కడ భోగాలను అనుభవిస్తున్నాను అనేటటువంటి భావన కానీ ఉండదు. అట్టివాడు సుమతి నలిప్యతే, ససుమతి సహ పశ్యతి, వాడే నిజంగా చూసినవాడు, సత్యాన్ని దర్శిస్తాడు. అట్టివాడు ఇవాన్ లోకాన్ అంటే ఈ సర్వప్రాణులను, లోకమునందున్న ప్రాణిన ఇత్యర్థ, నహంతి అనక్రియాం న కరోతి న నిబధ్యతే అపి తత్కార్యేణ అధర్మఫలేన సంబాధ్యతే. అటువంటి వాడు ఏ క్రియలు చేయుటలేదు, సంహారముచే కలిగే అధర్మం యొక్క ఫలముతో సంబంధం లేదు. ఓకే, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక మర్డర్ చేసి జడ్జి గారు శిక్ష వేశారు. అయ్యా నేను ఆత్మభావంలో ఉన్నానండి, నేను చేయలేదండి, నాకేం సంబంధం లేదండి అంటే, ఓకే సరే, నువ్వు ఆత్మభావంలో ఉన్నావా? ఉన్నాను సార్. అయితే నీ ఆత్మకు మేము శిక్ష వేయలేము. భగవద్గీత మాకు కూడా కొంత తెలుసు. నీ శరీరానికి శిక్ష వేస్తున్నాము, చక్కగా శిక్షను అనుభవించు అంటూ తీర్మానం చెప్తారు. అంటే దీని అర్థం ఏమిటి? ఎవరైతే ఏదైనా చేసినా అంటుకోదో అంటే ఆ దేహభావానికి అంటుకోదని కాదు, ఆత్మకు అంటు లేదు, ఆత్మకు ఆ క్రియతో సంబంధం లేదు,
ఆత్మకర్త కాదు. ఆత్మ ఫలాన్ని భోగించేది కాదు. కర్త ఎవరు? జడమైన శరీరాదులు కాదు. ఆత్మ ఆత్మ కూడా కర్త కాదు. భోక్త ఎవరు? జడమైన శరీరాదులు కాదు. ఆత్మ ఆత్మ సచ్చిదానందాత్మ భోక్త కాదు. మరి ఎవరు కర్త భోక్త? కర్త భోక్త చేతన. అంటే చైతన్యము ఎక్కడైతే మనసునందు ప్రతిఫలించిందో ఆ ప్రతిఫలించగా ఏర్పడినటువంటి చేతనయే కర్త. అదే జీవాత్మ. అదే ఆత్మతో కూడినటువంటి జీవుడు. అదే చేతనయే కర్త, చేతనయే భోక్త. ఓకే. ఇప్పుడు మనం అడిగినటువంటి క్వశ్చన్నే పూర్వపక్షం వాళ్ళు అడిగారు. హత్వాపిన హంతి అని అన్నారు కదా, ఇది విప్రతిషిద్ధం, క్వైట్ ఆపోజిట్. చంపినప్పటికీ చంపలేదు అన్నారు అంటే ఎలాగండి అంటే, యద్యపి స్తుతి, ఇది స్తుతి కోసము. అంటే ఆత్మ అకర్త భోక్త అని చెప్పడానికి స్తుతి కోసం చెప్పిన వాక్యం. కానీ దేహభావంలో ఉన్నవాడు చేసిన వాడికి వాడు పనిష్మెంట్ అనుభవించడం చెప్పడానికి కాదురా నాన్న. నయేష దోష. ఎందుకు? రెండు రకాల దృష్టిలుంటాయి. లౌకిక పారమార్థిక దృష్టి అపేక్షయా ఉపపత్తే. లోక దృష్టి అంటే వ్యవహార దృష్టి, పారమార్థిక దృష్టి. లోక దృష్టి చేత శరీరమని భావించబడుతున్నంత కాలము అవి వాళ్ళని అంటి పెట్టుకునే ఉంటాయి. వాటికి వాళ్ళు కర్తని భావిస్తారు, భోక్తగా కూడా భావిస్తారు. పారమార్థిక దృష్టి ఎందు ఉన్నటువంటి ఆత్మజ్ఞాని తాను దేహం కాదని తెలుసుకున్నారు కాబట్టి ఆయన దేహంతో ఏ విధమైన పాపకార్యాలు పుణ్యకార్యాలు చేసే అవకాశమే లేదు. కార్యమే చేయనప్పుడు ఇంకా ఆయనకు అంటుకోవడం అనేది ఎక్కడ ఉంటుంది? హత్వాపిన నిబద్ధతే అంటే హత్వా అపి అని ఉంది. అది అపి అనేది చాలా ఇంపార్టెంట్. చంపినా కూడా అంటే చంపరు అని అర్థం. నువ్వు నన్ను కొట్టినా కూడా నేను ఈ విషయాన్ని నీకు చెప్పను అంటే అర్థం ఏంటి? కొట్టమని అర్థం కాదు. చంపినా కూడా అంటే చంపే క్రియ అక్కడ లేదు. అంతటి ఘోరమైనటువంటి కర్మ ఒకవేళ చేసిన ఎవరైనా దేహభావంతో చేస్తే దేహానికి ఖచ్చితంగా దాని తాలూకా ఫలితాలు ఏర్పడతాయి. ఆత్మభావంలో చేయడం అనేటటువంటి కార్యమే లేదు కాబట్టి ఫలితం అనేటటువంటి దాని గురించి క్వశ్చనే లేదు. లోక దృష్టితో దేహాత్మబుద్ధ్యా హంతాహం ఇది లౌకికీం దృష్టిమాశ్రిత్య హత్వాపి ఇది ఆహ యథాదర్శితాం పారమార్థికీం దృష్టిమాశ్రిత్య నా హంతి నా నిబధ్యతే. అయితే లోక దృష్టితో చేసినట్లయితే దాన్ని ఆశ్రయించి సంహరించి ఫలితాన్ని పొందుతాడు. హత్వాపి అని చెప్పడం వలన పారమార్థముగా ఆత్మసాక్షాత్కారం అనే దృష్టిని ఆశ్రయిస్తే సంహరించడము లేదు, బంధింపబడము లేదు అని చెప్పబడింది. ఏ విధంగా ఆకాశానికి మంచి గంధము చెడు గంధము ఏ విధంగా ఆకాశంలో ఉండవు, ఆ వాయువులో ఉండేటటువంటి ఈ ద్రవ్య కణముల యొక్క లేపనము వలననే ఆ స్మెల్ కనబడుతుందో, యథా ఆకాశం నోపలిప్యతే అంటూ ఉపనిషత్ చెప్తుంది. అదే విధముగా ఆత్మ నవోపలప్యతే. పూర్వపక్షం మళ్ళీ అడుగుతున్నారు, ఆత్మ అధిష్టానము కర్త మొదలగు వాటితో కలిసికట్టుగా చేస్తుందేమో. మీరు అయితే చెప్పారు కదా, అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట అవి చెప్పారు కదా. ఈ ఆత్మ కూడా ఈ ఐదింటితో కలిసి జట్టు కట్టి ఒకవేళ చేస్తుందేమో. అంటే ఆత్మ దేనితోనూ జట్టు కట్టలేదు. ఎందుకు? ఆత్మలో వికారాలు లేవు, ఆత్మలో అవయవాలు లేవు, ఆత్మలో గుణాలు లేవు. ఏదైనా ఇంకొక దానితో సంహతము కావాలి అంటే, జట్టు కట్టాలి అంటే దానికి వికారిత్వం ఉండాలి, దానికి అవయవాలు ఉండాలి, దానికి గుణాలు ఉండాలి. ఆత్మ నిర్గుణము, నిర్వికారము, నిష్కలము, ఏ విధమైన మార్పులు చెందేది కాదు. అవ్యయము, కూటస్థము, నిత్యము, సత్యము. వికారం అంటే టైంలో ఉండాలి, ఆత్మ టైంలో ఉండదు, టైంకి అతీతం, కాలాతీతం. కాబట్టి ఆత్మ జట్టు కట్టే పనే లేదు. అంటే ముందు అవి చెప్పారు కదండి, ఏదైనా కర్మఫల సిద్ధి రావడానికి ఆ కర్మఫల సిద్ధికి కావలసినటువంటి 5 అంగాలు అధిష్టానం కర్త, కరణంచ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట. దైవం అంటే సంచిత కర్మ అని చెప్పుకున్నాం కదా, ప్రారంభ సంచిత కర్మలని.
వాటితో ఆత్మ కూడా కలిసి చేస్తుంది అన్నారు పూర్వపక్షం. ఆత్మ వాటితో కలిసే అవకాశమే లేదు, కలవదు. ఎందుకు? ఆత్మ నిష్క్రియము, ఆత్మ నిరవయవము, ఆత్మ నిర్గుణము, ఆత్మ కూటస్థము. ఆత్మ యందు ఏ వ్యయము అవ్యయము మార్పులు లేవు. కనుక అది జట్టు కట్టే పరిస్థితే లేదురా నాయన. ఇప్పుడు మళ్ళీ కొన్ని శృతి ప్రమాణాలను అవికార్యో అయముచ్యతే అంటూ ఈ గీతలోనే 2:25లోని గుణైరేవ కర్మాణి క్రియంతే అని 3:27లోని శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే అని 13:31లోని ఇత్యాది అసకృత్ మాటి మాటికి ఉపపాదితం అంటే గట్టిగా బోధింపబడినటువంటివి గీతాసు గీతయందు ఏవా గీతలోనే తావత్ శృతిషు జాయాతి జాయతీవ లీలాయతీవ అంటే ధ్యానం చేస్తుందా, కదులుతోందా అన్నట్టు అని బృహదారణ్యకం చాందోగ్యంలో చెప్పబడింది. పై కారణాల వలన ఈ డిస్కషన్ అంతా ఏమిటి? ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త కాదు. మరి ఎవరు కర్త? జడమైన శరీర ఇంద్రియాలు కర్త కాదు, భోక్త కాదు. కర్త ఎవరు? చేతన. చేతన అనగానేమి? చేతన అనగా చైతన్యము యొక్క రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యము. ఏ చేతన అయితే మనస్సు అనే అద్దమునందు రిఫ్లెక్ట్ అయిందో, ఏ చైతన్యము చేతన ఏర్పడుతుందో, ఆ చేతన ఇంద్రియ సంఘాతంతో కలిసి 5 రకాలైనటువంటి హేతువుల ద్వారా అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట. అక్కడ కర్త అనుంది. కర్త ఎవరు? ఆ చేతనయే కర్త. ఈ విషయాన్ని గట్టిగా చెప్పడానికి ఇంత డిస్కషన్ అయింది. కంటిన్యూషన్. విశృతి ప్రమాణాలు న్యాయత యుక్తిని బట్టి కూడా నిరవయవం, అపరతంత్రం, అవిక్రియం ఆత్మతత్వం ఇది. ఆత్మతత్వం నిరవయం, అవయవములు లేనిది కావున స్వతంత్రం, అపరతంత్రం మరియు అవిక్రియం, వికారములు లేనిది అని నిర్ణయం. అప్పుడు మీరు యుక్తితో ఆలోచించండి. దేనికైతే పార్ట్స్ లేవో, దేనికైతే అవయవాలు లేవో, దేనికైతే మార్పులు రావు, దేనికైతే స్వతంత్రము, అది ఎలా మారుతుంది, ఎలా జట్టు కడుతుంది, ఎలా చేస్తుంది? యుక్తితో కూడా అది పొసగదు. విక్రియావత్వాత్ అభ్యుపగమేపి ఆత్మనః స్వకీయా ఏవ విక్రియా స్వస్య భవితుం అర్హతి. ఆత్మకు వికారం ఏది ఉండదు. అధిష్టానము, కర్త మొదలగు వాటి యొక్క కర్మలు ఆత్మచే చేయబడినవి కాజాలవు. చేయుట అనేది ఒక వికారమే. ఏదైనా కర్మ చేయడం అంటే ఏమిటి? యూ హ్యావ్ టు మూవ్ థింగ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అంటే కాలంలో వస్తువుల యొక్క కదలికయే వికారం. అదే కర్మ. అది చేయడానికి వికారం అవుతుంది. అది లేదు. నా అధిష్టానాదీనాం కర్మాణి ఆత్మకర్తృ కారకాణి స్యు నహి పరస్య కర్మ పరేణ అకృతం ఆగంతుం అర్హతి. ఎందుకంటే ఒక దాని కర్మ ఆ కర్మను చేయని మరి ఒక దానికి సంక్రమించుట సరికాదు. అంటే శరీరాదులతో కూడినటువంటి చేతన కర్మలు చేస్తుంది. ఈ కర్మలకు ఫలితాలు 5 రకాలుగా వస్తున్నాయి. అధిష్టానం, కర్త, సెన్సరీ, మోటారు, దైవం. దట్ ఈస్ ది ప్రారబ్ధ. ఈ 5 తాలూకా ఇంపాక్ట్ ఏ విధమైనటువంటి కర్మను చేయనటువంటి ఆత్మ మీద ఆరోపించడము వీలు పడదు. ఓకే. ఒకదాని కర్మ ఆ కర్మను చేయడానికి మరోదానికి సంక్రమించడం సరికాదు. నహి పరస్య కర్మ పరేణ అకృతం ఆగంతుం అర్హతి. పరస్య కర్మ ఇంకొక దాని కర్మ పరేణ అకృతం మరొక దానికి అంటించడం, ఆగంతుం వచ్చుట నా అర్హతి వీలు పడదు. యత్తు అవిద్యయా గమితం నతత్తస్య. తూ కానీ ఇదంతా కూడా అవిద్యయ, అజ్ఞానంచే, తత్తస్య అంటే ఆత్మయందు ఆరోపించబడుతుంది. ఆరోపించబడేటటువంటి విషయమే కానీ
ఆత్మయందు కర్తృత్వం భోక్తృత్వం అనేవి చెప్పవద్దు. ఆత్మ ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. ఇట్ డస్ నాట్ డూ నాట్ డస్ ఇట్ ఎంజాయ్. దిస్ ఈస్ ద ఫైనల్ కన్క్లూషన్. ఈస్ గివింగ్ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. యథా రజతత్వం నా సుక్తికాయా. అంటే ఆరోపించబడే వెండితో ఆల్చిప్పకేమైనా సంబంధం ఉందా? ఆల్చిప్ప ఎప్పుడైనా నేను వెండినది అనుకుందా? అది ఏ కాలంలోనైనా వెండి అయిందా? భ్రాంతి కాలంలోనే వెండి కాదు, భ్రాంతి లేనప్పుడు వెండి కాదు, భ్రాంతి తీరిన తర్వాత వెండి కాదు. అది ఎప్పుడూ ఆల్చిప్పే ఆ ఓయిస్టర్ షెల్. అదే విధముగా ఆత్మకర్త కాదు, భోక్త కాదు. భ్రాంతి సర్పము ఎప్పుడైనా తాడులో ఉందా? ఉన్నది తాడే ఉంది. భ్రాంతి సర్పము తాడు ఉంది ఎప్పుడూ లేదు. అలాగే ఈ కర్మలు అనేటటువంటివి, ఈ కార్యాలు అనేటటువంటివి జగత్తునందు ఏవేవి లౌకిక దృష్టితో చేయబడుతున్నాయో, అంటే వ్యవహార దృష్టిలో ఈ కర్మలు జరుగుతున్నాయో, వాటికి 5 రకాలైనటువంటి కారణముల వలన ఫలితాలు లభిస్తున్నాయో, అవన్నీ భ్రాంతి, మిథ్యా, విదథం ఉండి దేర్ ఇస్ ఓన్లీ ఎంపెరికల్ రియాలిటీ. వ్యావహారిక సత్తా మాత్రమే. వ్యావహారిక సత్తాకు రిలేటివ్ రియాలిటీ అని అనొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ఎంపెరికల్ రియాలిటీ, నో అబ్సల్యూట్ రియాలిటీ. ఎంపెరికల్గా జరుగుతుందా కర్మ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామయ్యా, ఎస్ వీఆర్. గీత అధ్యయనం చేస్తున్నాము, ఎస్. ఎంపెరికలీ ఎస్, బట్ నాట్ ఇన్ ది అబ్సల్యూట్ సెన్స్ అంటూ చెప్తున్నారు. యథావా తరమలత్వం బాలై గమితం అవిద్యయ నా ఆకాశస్య. మరో ఉదాహరణ ఇస్తున్నారు. బాలై, పిల్లవాళ్ళు ఆకాశాన్ని చూచి, ఓ మూకుడు బోర్లించున్నది, అది నల్లగానో నీలంగానో ఉంది, ఉపరితలమేమో కాన్కేవ్గా ఉంది, ఓ మూకుడులాగా అంటారు. ఆకాశం ఎలా ఉంది చెప్పరా అంటే, తల మీద ఒక మూకుడు బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి నాన్న. అది నల్లగా ఉందండి అంటారు. నిజానికి ఆకాశం మూకుడులాగా లేదు, తర్వాత ఆకాశం నల్లగానూ లేదు. ఈ విషయం పారమార్థిక సత్యం. వ్యవహారంగా అలాగే కనబడుతుంది. ఆకాశం మన మీద ఏదో పై కప్పులాగా, ఇంటికున్న రూఫ్ లాగా, భూమికి ఒక రూఫ్లా కనబడుతుంది, నీలంగా కనబడుతుంది. పిల్లవాళ్ళకేమిటి, మనకు కూడా అలాగే కనిపిస్తుంది. వ్యావహారిక సత్తా ఏమిటి? వృక్షాలు కదలటం లేదు. వ్యావహారిక సత్తా ఏమిటి? రైల్లో కూర్చున్నప్పుడు వృక్షాలు పరిగెడుతున్నాయి. ఒకరికా, వ్యష్టికే కాదు, సమష్టికి కూడా అందరికీ పరిగెడుతున్నాయి. ఈ అబ్సల్యూట్ రియాలిటీ ఏమిటి? అవేం కదలడం లేదు, పరిగెట్టడం లేదు. అంటే దేర్ ఆర్ 2 levels ఆఫ్ రియాలిటీ. ఈవెన్ వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ ట్రైన్ అండ్ ట్రావెలింగ్, there is one level of reality which is the empirical reality, which is not the reality where everything is moving backward. There is another reality which is the truth, which all of us know that they are not moving backward. It is only train that is going. సో ఈ విధంగా 2 బాలై, బాలుల చేత, యథావా ఏ విధముగా, తల మలవత్వం, అది ఒక ఉపరితలము, అది ఒక నీలం రంగు కలిగి ఉన్నది అని, ఆకాశస్య అవిద్యయా జ్ఞానంతో గమితం ఆలోచించబడుతుందో, అదేవిధంగా ఆత్మకర్త కాదు, భోక్త కాదు. శరీరము, ఇంద్రియాలు, చేతన కలిపి చేస్తున్నటువంటి ఈ డ్రామాని ఆత్మయే చేస్తుంది అన్నట్టు అధ్యారోపణ చేయబడినది. తథా అధిష్టానాది విక్రియా అపి తేషాం ఏవ ఇతి నా ఆత్మనః. ఆకాశనందు ఉపరితలం లేదు, నల్లదనంగాని యథార్థంగా లేవు, కానీ పిల్లవాళ్ళు ఆ విధంగా తలపోస్తారు. అదేవిధంగా అధిష్టానము, కర్త మొదలగు వాటి వికారములు కూడా వాటికే ఉంటాయి, కానీ ఆత్మకు సంక్రమించినవి కావు. ఒక్కటే ఎగ్జామిన్ చేయండి. అధిష్టానం, ద ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఈ బాడీ అనేది ఆత్మ కాదు, కాబట్టి ఇది ఆత్మధర్మము. దేహమునందు వచ్చేటటువంటి మార్పులు, ఈ కార్యములు చేసేటప్పుడు వచ్చేటటువంటి రకరకములైనటువంటి మార్పులు ఏ ఉన్నాయో ఆత్మవిగా గట్టిగా బలంగా పనిచేస్తే దేహం చెమట పడుతుంది. ఆ ఆత్మగా చెమట పట్టింది, పట్టలేదు. అలాగే కర్త, చేసేవాడు ఎవరు? ఆ చేతన. ఆ చేతన అనేది నిద్రలో ఉండదు,
మనకు మనసు నిద్రిస్తోంది. ఆ మిర్రర్ మూసేస్తే చైతన్యము చేతనగా మారలేదు. కాబట్టి అక్కడ విషయాలు తెలియటం లేదు. అంటే చేతనయే కర్త, చేతనయే భోక్త. కరణంచ పృథక్ విధం. ఈ 5 ఇంద్రియాలు ఆత్మ సమీప్యంలో ఆత్మ యొక్క అండదండలతోనే జరుగుతున్నాయి, కానీ ఆత్మ చేయడం లేదు అని మనకు ముందే తెలుసును. అలాగే కర్మేంద్రియాలు, ప్రాణాలు అన్నీ కూడా ఇవన్నీ ఓమ్ యాక్ట్. ఆత్మ మటుకు నాన్ ఓమ్ యాక్ట్. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ ద్రవ్య ఆర్ మెటీరియల్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్స్, ఇట్ డస్ నాట్ చేంజ్, అండ్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ బై టైం. దట్ ఈస్ నాన్ ఓమ్ యాక్ట్. ఆత్మ ఈజ్ నాట్ ది కర్త అర్థోక్త. కావున అహంకారము బుద్ధి యొక్క లేపము లేకుండట వలన ఆత్మజ్ఞాని సంహరించుట, బంధించుట అనేటటువంటి ఫ్రేజు యుక్తియుక్తముగానున్నది. తస్మాత్ యుక్తం ఉక్తం, చెప్పబడినటువంటి మాట చాలా యుక్తము. అహంకృతత్వ బుద్ధిలేప అభావాత్. అహంకృతత్వ, అహంకారము అనే బుద్ధి యొక్క లేపనము, అంటే బుద్ధిలో ఈ విధమైనటువంటి అంటూ అభావాత్, లేకపోవుట వలన, విద్వాన్ అటువంటి వాడు హత్వాపి న నిబధ్యతే, నహంతి న నిబధ్యతే ఇతి. So what are we talking? Nahanti na nibachyate is not about the deha. There is a criminal, he has committed an offense, he has committed a murder. Certainly, his దేహేంద్రియ సంఘాతము ఈ మనస్సుతో కూడినటువంటి ఈ చేతన చేసింది కాబట్టి వాడు డెఫినెట్గా రెస్పాన్సిబుల్. వాడు హంతి బధ్యతే, నహంతి నా నిబధ్యతే అని వాడి కోసం చెప్పటం లేదు. నహంతి నా నిబధ్యతే అనేటటువంటిది వీటికి సాక్షిగానే ఉన్నటువంటి ఆత్మకు అంటవు అని చెప్పడానికే ఈ శ్లోకం వచ్చింది. అంటే 5 చెప్పారు కదా, అధిష్టానము, కర్త, ఇలాగ 5ను. ఈ 5 ఆత్మవేనా అని ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు చెప్పిన 5 ఒక కర్మ సాఫల్యం కావడానికి చెప్పిన హేతువులు ఆత్మవి కావురా బుజ్జిబాబు. ఆత్మ వీటితో ఇది అధిష్టానము కాదు. ఆత్మ అంటే కార్యకర్మలకు అధిష్టానం కాదు. చైతన్యంగా సర్వానికి అధిష్టానమే. కార్యకర్మలు చేసేటటువంటి చోటు ఆత్మ కాదు, కార్యకర్మలు చేసేటటువంటి కర్త ఆత్మ కాదు, కార్యకర్మలు చేస్తున్నటువంటి కరణై పృథక్ విధం వేరువేరు ఇంద్రియ వ్యాపారాలు ఆత్మ కాదు. అలాగేనేమో చేష్టలు అంటే మోటార్ యాక్టివిటీస్ ఆత్మ కాదు. అలాగే దైవం అంటే ఆ సంచిత ఆగామి కర్మలు ఆత్మవి కావు. ఇవి దేహము అండ్ కాంప్లెక్స్కు చెందినవే అంటూ క్లోజ్ చేస్తున్నారు. నాయం హంతి నహన్యతే ఇది ప్రతిజ్ఞాయ నజాయతే ఇత్యాది హేతువచనేన అవిక్రియత్వం ఆత్మనః ఉక్త్వా వేదా వినాశినం ఇది విదుషః కర్మాధికార నివృత్తిం శాస్త్ర ఆదౌ సంక్షేపతః ఉక్త్వా మధ్యే ప్రసారితం చ తత్ర తత్ర ప్రసంగం కృత్వా ఇహ ఉపసంహరతి శాస్త్రార్థ పిండీకరణాయ విద్వాన్ నహంతి న నిబధ్యతే ఇత్యర్థః. ఎలా వెళ్తారో చూడండి. నాయం హంతి నహన్యతే అంటూ 2:19 చెప్పారు. జ్ఞాని సంహరించుట లేదు, సంహరించబడుట లేదు. ఇది ప్రతిజ్ఞాయ అని పరమార్థతత్వమును గురించి స్టేట్మెంట్ చేసి, ప్రతిజ్ఞ చేసి, బోధపరచి, ఆత్మ నజాయతే నా మ్రియతే అంటూ 2:20లో ఆత్మ పుట్టలేదు ఇత్యాది కారణాన్ని చెప్పి, ఆత్మకు వికారాలు లేవని ఇత్యాది హేతువచనైన అవిక్రియత్వం, ఆత్మకు వికారములు లేవు అనేటటువంటి విషయాన్ని వేదా వినాశనం నిత్యం అనే దాంట్లో ఇది విదుష పరమ గొప్పవాళ్ళు అంటే ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు కర్మాధికార నివృత్తిం, కర్మాధికారాన్ని తీసేశారు. ఎవరికి? శాస్త్రాదౌ సంక్షేపత ఉక్త్వా, శాస్త్రంలో సంక్షేపంగా చెప్పి ఎవరికి? ఆత్మజ్ఞానికి కర్మాధికారాన్ని తీసేశారు. కర్మాధికారులు అంటే వాళ్ళు బి గ్రేడ్ వాళ్ళు. జ్ఞానంలో ఉన్న వాళ్ళకు కర్మాధికారమే లేదు. వాళ్ళు కర్మాధికారులుగా అందే కర్మ ఎలా చేస్తారు? దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎట్ ఆల్ టు డూ ఎనీ కర్మ. ఓకే, సంక్షేపత ఉక్త్వా సంక్షేపంగా 2వ అధ్యాయంలో చెప్పి మధ్యే గీత మధ్యలో ప్రసారితం చ
మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించి తత్ర తత్ర ప్రసంగం కృత్వా ఆ విషయాలలో బోధించి ఇహ ఇక్కడ ఉపసంహరతి ఈజ్ కన్క్లూడింగ్ వాట్ శాస్త్రార్థ పిండీకరణాయ శాస్త్రము యొక్క తాత్పర్యాన్ని కంక్లూజివ్ రిమార్క్గా పిండీకరణం చేసి ఇది తాత్పర్యం అని చెప్పడానికి విద్వాన్ నహంతి న నిబధ్యతే ఇది ఇక్కడ నహంతి న నిబధ్యతే ఈజ్ ఎ నిగమన ఆర్ ది కన్క్లూషన్ ఆఫ్ ది ప్రీవియస్ సెట్ స్టేట్మెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది సెకండ్ అధ్యాయ ఆన్వర్డ్స్ భగవాన్ ఈజ్ టెల్లింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఇన్ వేరియస్ వేస్ దట్ ఆత్మ ఈజ్ నాట్ ది కర్త ఆర్ ది భోక్త. Now they want to conclude and emphasize on that statement. That is why this has come here. Evancha sati dehabhrutvabhimananu anupapattau. Dehabhrut అంటే దేహాన్ని ధరించాను అనే అభిమాన అనుపపత్తవు అభిమానము అనేటటువంటి ఇది పొసగదు గనుక అవిద్యాకృత అశేష కర్మ సన్యాస ఉపపత్తే అవిద్యతే చేయబడుతున్నటువంటి అశేషమైన కర్మలన్నీ లేవు సన్యాసమైనవి త్యజించారు అని సన్యాసినాం అనిష్టాది త్రివిధం కర్మణ ఫలం నభవతి సన్యాసులకు ఇష్టం అనిష్టం మిశ్రం అని 3 రకములుగా ఫలములు చెప్పారే అది ఎవరైతే దేహభావాన్ని వదిలేసి ఆత్మభావంలో ఉంటూ అవిద్యాకృతమైన అశేష కర్మలను సన్యసించారు వాళ్ళ కోసం చెప్పింది కాదురా నాన్న. ఇష్టం అనిష్టం మిశ్రం అనేది కర్మాధికారము ఉన్న వాళ్లకు మాత్రమే చెప్పినది. త్రివిధం కర్మణ ఫలం నభవతి ఇది ఉపపన్నం ఇది పొసగును. తద్విపర్యాత్ దానికి ఆపోజిట్గా చ ఇతరేషాం ఇతరులు అంటే ఎవరైతే కర్మలను సన్యసించలేదో సర్వకర్మ పరిత్యాగం చేయలేదో ఎవరైతే దేహాత్మ భావంలోనే ఉన్నారో ఎవరైతే సచ్చిదానంద ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదో తద్విపర్యాత చ ఇతరేషాం భవతి వాళ్ళకి ఉంటాయి. ఏమిటి కర్మలు ఉంటాయి, కర్తృత్వము ఉంటుంది, భోక్తృత్వము ఉంటుంది. ఏతచ్చ అపరిహార్యం ఇది ఇది దానికి తప్పించడానికి వీలు పడదు. గీతాశాస్త్రస్య అర్థః ఉపసంహృతః ఇదే గీతాశాస్త్రము యొక్క తాత్పర్యాన్ని మళ్ళీ ఉపసంహరించి చెప్తున్నారు. ఏమిటి తాత్పర్యము? ఎవరైతే అవిద్య చేత దేహభావంలో ఉంటూ దేహాత్మ బుద్ధిని వదలలేక కర్మాధికారాన్ని కలిగి ఉన్నారో వాళ్లకు 5 రకములైనటువంటి హేతువుల వలన కర్మ ఫలములు సిద్ధిస్తాయి. వాళ్ళు కర్మలను చేస్తారు, వాళ్ళు కర్మలకు కర్తలు, వాళ్ళు కర్మలకు భోక్తలు. దీనికి ఆపోజిట్గా ఎవరైతే దేహభావాన్ని పూర్తిగా వదిలివేశారో ఎవరైతే ఆత్మభావంలో స్థిరపడి ఉన్నారో ఎవరైతే అవిద్యతే కూడినటువంటి సర్వకర్మలను పరిత్యాగం చేశారు సర్వకర్మ పరిత్యాగ సన్యాసులకు ఇది వర్తించదు. వాళ్ళకు ఇష్టం అనిష్టం మిశ్రమం అనేటటువంటి క్లాసిఫికేషన్ వాళ్ళ కోసం కాదు. అంతేకాకుండా అటువంటి స్థితిలోనున్నటువంటి ఆత్మభావులైన జ్ఞానులు నహంతి నిబధ్యతే వాళ్ళు కర్త కాదు భోక్త కాదు అంటూ గీతాశాస్త్రం యొక్క ఉపసంహారము. సహ ఏషః సర్వవేదార్థసారః నిపుణమతిభిః పండితైః విచార్య ప్రతిపత్తవ్యః ఇతి తత్ర తత్ర ప్రకరణ విభాగేన దర్శితః అస్మాభిః శాస్త్ర న్యాయ అనుసారేణే. ఈ విధముగా ఇచ్చట గీతాశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని ఉపసంహరించబడినది. ఇదియే సకల వేదముల ప్రతిపాద్య వస్తువు యొక్క సారము. ఇది వేదాంత నిశ్చయ అన్నట్లు నిపుణమతి అయిన బుద్ధి కలిగిన వాడు పండితుడు దీనిని బాగా విచారం చేసి తెలుసుకోవాలి. ఈ కారణం చేతనే మేము అక్కడక్కడ వేర్వేరు ప్రకరణములందు జ్ఞానము కర్మలను విభాగము చేసి శాస్త్రము యొక్క యుక్తిని అనుసరిస్తూ ప్రతిపాదించి ఉన్నాము. అథ ఇదానీం కర్మణాం ప్రవర్తకం ఉచ్యతే. తరువాత ఇప్పుడు కర్మలను ప్రవర్తింపజేసేటటువంటి తత్వాల గురించి రాబోయే శ్లోకాలలో వస్తుంది. అహమస్మి 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 అహమస్మి
అహమస్మి. స్వస్తి. అహమస్మి. 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 స్వస్తి.